ఎప్పుడైనా మీరు లేదా మీ పిల్లలు అబ్బా వీడెప్పుడు ఇంతే అంటూ ఎవరినైనా తొందరగా జడ్జి చేశారా? అయితే ఈ కథ మీకోసమే. మన చిట్టి అడవి కథల్లో కూడా అన్ని జంతువులు ఒక తాబేల్ని ఇలాగే అపార్థం చేసుకున్నాయి. అబ్బా వీడెప్పుడు చాలా నిదానం అని. తన నిదానం వెనుక, తను అందరికన్నా రోజు చివరిలో రావడం వెనుక ఉన్న రహస్యం తెలుసుకున్నాక అందరూ తమ తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. హలో మై లిటిల్ హార్ట్ బీట్స్ అండ్ ద హార్ట్స్ దట్ బీట్ ఫర్ దెమ్. ఐఎమ్ సింధు ఫ్రమ్ స్టోరీ టైమ్ విత్ మమ్మ. వెల్కమ్ టు చిట్టి అడవి కథలు స్టోరీ సిరీస్. ఒకరోజు ఉదయం అడవంతా పక్షుల కిలకిలా రాగాలతోటి సందడిగా ఉంది. అప్పుడే ఒక చెట్టు మీద నుంచి ప్రొఫెసర్ ఊహు, అదే మన గుడ్లగూబ, టంగ్ టంగ్ అంటూ ఒక గంట మోగించాడు. ఇవాళ మనమందరం రెయిన్బో కొండ మీదకి అడ్వెంచర్ ట్రిప్కి వెళ్తున్నాం అన్నాడు. చిట్టి మంకీ వెంటనే యాహూ అంటూ గెంతింది. అప్పుడు మన బొజ్జు ఎలిఫెంట్ వచ్చి, అయ్యో అక్కడ తినడానికి ఏమైనా ఉంటాయా అసలు అని అడిగింది. అప్పుడు మన చిట్టి మంకీ, అరే మనం ట్రిప్కి వెళ్తున్నామా లేకపోతే తినడానికి వెళ్తున్నామా అనంది. అడివంతా నవ్వులతో మార్మోగిపోయింది. అందరూ ట్రిప్కి రెడీ అవుతూ ఉన్నారు. బన్నీ ర్యాబిట్, రేస్ పెట్టుకుందామా అని అడిగింది. అప్పుడు వెంటనే మన చల్లి పెంగ్విన్, అమ్మో నేను మాత్రం నెమ్మదిగా వస్తాను అనంది. అప్పుడే మన లంబు జిరాఫీ, తాబేలు ఎక్కడా అని అడిగింది. అప్పుడు చిట్టి, వాడు ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరి ఉంటాడు అంటూ నవ్వింది. మన బొజ్జు ఎలిఫెంట్ కూడా, వాడు మనం వెళ్ళి వచ్చేసరికి వస్తాడు అంది. అందరూ నవ్వుకున్నారు. కానీ ప్రొఫెసర్ ఊహు మాత్రం ఏమీ మాట్లాడలేదు. బన్నీ, వాడి కోసం వెయిట్ చేస్తే ఇక్కడే సాయంత్రం అయిపోతుంది అనంది. అప్పుడు వెంటనే చిట్టి, మనం పోదాం పదరా అంది. అందరూ బయలుదేరారు. కాసేపటి తర్వాత, నా కోసం వెయిట్ చేయండి నేను వస్తున్నా అంటూ ఒక శబ్దం వినిపించింది. అది తాబేలు వాయిస్. అయితే అది ఎవరికీ వినిపించలేదు. తాబేలు చిన్నగా నవ్వి, ఏం పర్లేదులే, నేను మెల్లిగా నడుస్తాను అంటూ నడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఒక చిన్న చీమ ఆకులో చిక్కుకుపోయి కనిపించింది. అప్పుడు తాబేలు వెంటనే ఆకును పక్కకు జరిపింది. అప్పుడు ఆ చిట్టి చీమ, థ్యాంక్ యూ అన్నయ్య అంటూ నవ్వింది. తాబేలు నవ్వి మళ్ళీ నడవడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ కాసేపు నడవగానే ఒక క్యాటర్ పిల్లర్ వెళ్ళకిలా పడిపోయింది. మళ్ళీ దానికి హెల్ప్ చేసి దాన్ని మామూలుగా చేశాడు. అది మళ్ళీ నడవడం స్టార్ట్ చేసింది. తాబేలు నవ్వుకుంటూ మళ్ళీ ముందుకు సాగాడు. ఇప్పుడు చెట్టు మించి ఒక పిట్ట పిల్ల కింద పడిపోయింది. అయ్యో, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఆలస్యం అవుతుంది అని అనుకున్నాడు. కానీ హెల్ప్ చేయడం మాత్రం మానలేదు. అదే టైంలో ముందున్న చిట్టి గ్యాంగ్ పరుగులు పెడుతూ ఉంది. వెనుక తాబేలు మెల్లిగా నడుస్తుంది. అడుగుకి ఎవరో ఒకరి కోసం ఆగాల్సి వస్తుంది. ప్రొఫెసర్ ఊహు దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. తను చిన్నగా నవ్వి, ఒక్కోసారి చివరిలో వచ్చేవాళ్ళు అందరికన్నా ఎక్కువ ప్రయాణం చేసిన వాళ్ళు అవుతారు అని అనుకున్నాడు తనలో తనే. రెయిన్బో మౌంటైన్ దగ్గరికి చిట్టి గ్యాంగ్ చేరుకున్నారు. వావ్, ఎంత అందంగా ఉంది కొండ అని అనుకున్నారు అందరూ. కొండ అయితే అందంగా ఉంది కానీ ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదో అన్నాడు మన బొజ్జు ఎలిఫెంట్. అబ్బా నీకు జన్మంతా తిండి ఆలోచన లేరా అన్నాడు చిట్టి. అందరూ నవ్వుకున్నారు. బన్నీ చుట్టూ చూశాడు. అరే ఇంకా తాబేలు రానట్టుందే అని అన్నాడు. అప్పుడు చిట్టి, వాడి కోసం ఎదురు చూస్తే మనవళ్ళు వస్తారు అని అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. ప్రొఫెసర్ ఊహు మాత్రం ఈసారి కూడా ఏమీ మాట్లాడలేదు. తన కళ్ళల్లో ఒక చిన్న ప్రశ్న కనిపిస్తూ ఉంది. అదే టైంలో తాబేలు ఇంకా దారిలోనే ఉంది. ఒక చిన్న బటర్ఫ్లై తన రెక్కలు తడిచిపోయి దిగాలుగా కూర్చొనుంది ఆకు మీద. అప్పుడు తాబేలు వెళ్ళి, ఏమైంది బుజ్జి అని అడిగాడు. వర్షం వల్ల నా రెక్కలు తడిచిపోయాయి, నేను ఎగరలేకపోతున్నాను అనంది. అప్పుడు తాబేలు ఒక పెద్ద ఆకును తీసుకొచ్చి దాని తలపై గొడుగులా పెట్టాడు. కాసేపు ఎండ తగలగానే అది రెక్కలు విదిలించుకుని, థ్యాంక్ యూ అన్నయ్య అంటూ ఎగిరిపోయింది. తాబేలు మెల్లిగా నవ్వి మళ్ళీ తన ప్రయాణం కొనసాగించాడు. ఇక కొండ మీద చిట్టి, బన్నీ ర్యాబిట్ ఎవరు ముందు చెట్టును చేరుకుంటారు అంటూ రేస్ పెట్టుకున్నారు. చిట్టి పరిగెడుతూ అరటి తొక్క మీద కాలేసి ధబీమని బొజ్జు మీద పడింది. చూడండ్రా, ఇది నన్ను మంచం చేసేసింది అన్నాడు బొజ్జు. వెంటనే చల్లి నవ్వుతూ, అసలు నువ్వు నడుస్తున్నావా గాల్లో ఎగురుతున్నావా అనంది. అందరూ నవ్వుకున్నారు. అప్పుడే దూరంగా చిన్న కేక వినిపించింది. అమ్మో అని. అందరూ అటువైపు చూశారు. కొండ మీద 2 రాళ్ల మధ్యన ఒక చిన్న జింక పిల్ల ఇరుక్కుపోయింది. బన్నీ పరిగెత్తాడు, చిట్టి కూడా. బొజ్జు ఏమో తన తొండంతో దాన్ని లాగడానికి ప్రయత్నించాడు. లంబు తన మెడతో దాన్ని తోయడానికి ప్రయత్నించింది. అయినా కూడా రాళ్ళు కదలలేదు. ఇంకా ఆ జింక పిల్ల భయంతో ఏడుస్తూనే ఉంది. అందరూ ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఆ చిన్ని జింక పిల్లని కాపాడడానికి. ప్రొఫెసర్ ఊహు నిశ్శబ్దంగా చుట్టూ చూశాడు. మనలో ఇంకా ఒకడు రాలేదు కదూ అన్నాడు. చిట్టి వెంటనే తాబేలా అని అడిగింది. మనం ఇప్పుడు ఆలస్యం అనుకునే వాళ్ళు సమస్యని కొత్త కోణంలో చూడొచ్చు అని అన్నాడు ఊహు. అందరికీ ఏమీ అర్థం కాలేదు. ఒకరినొకరు చూసుకున్నారు. అదే సమయంలో గాలి మెల్లగా వీచింది.
ఆ గాలి తాకిడికి రాళ్ల పక్కనున్న ఆకులు ఎగిరిపోయాయి. అప్పుడే రాళ్ల కింద ఒక సన్నని దారి కనిపించింది. ప్రొఫెసర్ ఊహు కళ్ళు మెరిశాయి. అప్పుడే తాబేలు మెల్లగా నడుస్తూ వస్తోంది. చిట్టి అనుకుంది, వీడు ఎప్పుడు లేటుగానే వస్తాడు, కానీ ఇవాళ వీడు వచ్చాకే ఏదో జరుగుతుందనిపిస్తుంది. తాబేలు చాలా అలసిపోయింది, కానీ ఎప్పట్లాగే ప్రశాంతంగా ఉంది. తను దగ్గరికి వచ్చి, అందరూ ఒకసారి ఆగండి అనంది. అప్పుడు చిట్టి ఆశ్చర్యపోయి, ఏంటి ఆగాలా అని అన్నాడు. అప్పుడు తాబేలు ప్రశాంతంగా, ఒక్కొక్కసారి పరిగెత్తడం కన్నా ఆగి పరిశీలించడం చాలా ముఖ్యం అని అన్నాడు. ప్రొఫెసర్ ఊహు ఒక చిరునవ్వు నవ్వాడు. తాబేలు ఒకసారి రాళ్ల చుట్టూ తిరిగి చూసింది. అప్పుడు ఆ సన్నని దారిని అందరికీ చూపించింది. చూడండి, ఈ దారి రాళ్ల వెనక్కి వెళ్తుంది అని అన్నాడు. బన్నీ, నీకెలా తెలుసు అనంది. పోయినసారి నేను ఇటొచ్చినప్పుడు ఒక చిన్న క్యాటర్ పిల్లర్ని ఈ దారి ద్వారానే దాటిచ్చాను అనంది. అందరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు చిట్టి తాబేలుని అడిగింది, అంటే నువ్వు ఆలస్యంగా వచ్చినప్పుడు అలా దారి మధ్యలో వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ వస్తావా అని అడిగింది. తాబేలు నవ్వుతూ అవునంటూ తలూపింది. అప్పుడు అందరూ తాబేలు చూపించిన దారి గుండా వెళ్లారు. ఆ చిట్టి జింకపిల్ల సురక్షితంగా బయటపడింది. అప్పుడు అది వెంటనే తాబేలుని హత్తుకుని, థ్యాంక్ యూ అన్నయ్య అనంది. అప్పుడు చిట్టి తలదించుకుంది. మేమెప్పుడు నువ్వు ఆలస్యంగా వస్తావనేది చూసాం, కానీ ఆ ఆలస్యం ఎందుకు అవుతుందని ఎప్పుడూ గమనించలేదు అనంది. అప్పుడు ప్రొఫెసర్ ఊహు ఒక పుస్తకాన్ని బయట నుంచి చూసి, అందులో ఏ కథ దాగుందో చెప్పగలమా అన్నాడు. అందరూ లేదు అని అన్నారు. అలాంటిది మనిషిని ఒకసారి చూసి వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదనేది ఎలా నిర్ణయిస్తాం అని అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నాడు. చిట్టి, బొజ్జు, చల్లి, బన్నీ అందరూ తాబేల్ని చూసి నవ్వారు. ఈసారి ఆ నవ్వులో ఎంతో గౌరవం ఉంది. ఇప్పుడు చిట్టి తాబేల్ని అడిగింది, ఇంతమందికి సహాయం చేస్తూ మాకెందుకు ఎప్పుడు చెప్పలేదు అని. అప్పుడు తాబేలు నవ్వుతూ, చెప్తే సహాయం చిన్నదవుతుంది, చేస్తే పెద్దదవుతుంది అన్నాడు. అప్పుడే ఒక గాలి వీచింది. పూలు రాలాయి. తాబేలు నడవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాబేలు అందరితో పాటుగా నడిచింది, వెనకాల కాదు. అప్పుడు ప్రొఫెసర్ ఊహు అంది, అందరికీ మన నడక కనిపిస్తుంది, కానీ తరువాతే మన మనసు అర్థమవుతుంది అని. టుడేస్ మమ్మాస్ మిషన్. ఇవాళ ఎవరైనా వేరుగా ప్రవర్తించినా లేకపోతే నెమ్మదిగా చేసినా ముందు వాళ్ళని వెళ్ళి అడగండి, ఏమైంది, దానికి కారణం ఏంటి, ఏమైనా సహాయం కావాలా అని. ఎందుకంటే ఆ చిన్ని ప్రశ్న ఆ చిన్ని మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. డియర్ పేరెంట్స్, పిల్లలు మన మాటల్ని కాదు, మన జడ్జిమెంట్స్ని కూడా గమనిస్తూ ఉంటారు. మనం పూర్తిగా వినకుండా ఎవరినైనా జడ్జి చేస్తున్నామా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే పిల్లలు వినే వాటికన్నా చూసే వాటితోటే ఎక్కువగా నేర్చుకుంటారు. ఆ రోజు రాత్రి చెరువు గట్టెమ్మటి తాబేలు మెల్లగా నడుస్తూ ఉంది. ఈసారి ఎవరూ తనని లేట్ అని అనలేదు, ఎందుకంటే అందరికీ తెలుసు తన లేట్ వెనకాల తను ఎందరికో సహాయం చేస్తున్నాడని. నెక్స్ట్ డే తాబేలు దగ్గరికి బొజ్జు వచ్చి, నేను నీతో పాటే నడుస్తాను అన్నాడు. ఎందుకు అని అడిగింది. నీతో పాటే నడుస్తుంటే అరటి చెట్లుంటే నువ్వు గమనిస్తావు కదా అనంది. అప్పుడు చిట్టి, అయ్యో బొజ్జు, నువ్వు మారవురా అనంది. అందరూ నవ్వుకున్నారు. మన చిట్టి అడవి కథలు నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.